హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వ్లాగ్స్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇట్లా ఒక లాంగ్ వీడియో షూట్ చేయడం. దిస్ వీడియో నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై సిఏ జర్నీ. సో యా, మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేను పుట్టిందైతే కర్నూలు అనమాట. సో నేను వచ్చేసి నాన్న ఆర్మీ. సో దానివల్ల నా స్కూలింగ్ అంతా కూడా కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అయింది. ఐ వాజ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్. నాకు ఇప్పటికీ గుర్తు, 10th స్టాండర్డ్ అప్పుడు నాకు మ్యాథ్స్ అసలు రాదు, సరిగ్గానే రాదు. లిటరలీ మా ఇంట్లో వాళ్ళు నేను ఫెయిల్ అవుతానేమో అనుకున్నారనమాట. సో మనం అంత గొప్ప పర్ఫార్మర్స్, మరి ఆలోచించుకోండి. మీరు నంబరు నా స్కూల్ ఫ్రెండ్స్ ఇఫ్ దే గెట్ టు నో, ఎవరైనా కలిసినప్పుడు సడన్గా నేను ఓకే ఐఎమ్ సిఏ అన్నప్పుడు డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. ఏంటి నువ్వేనా, నిజంగా చదివావా అట్లా అని చెప్పి. థ్యాంక్ఫుల్లీ మంచిగా అయితే స్కూలింగ్ అలా కంప్లీట్ అయిపోయింది. దెన్ తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలన్నప్పుడు ఐ వెంట్ విత్ ఎంఈసీ గ్రూప్ అనమాట. ఇట్ వాజ్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇంటర్మీడియట్లో నేను ఇంకా ఎంఈసీ తీసుకొని జాయిన్ అయ్యాను. అండ్ చాలా ఐ మేడప్ మై మైండ్ దట్ బాగా చదవాలి, బాగా కష్టపడి చదవాలి అని చెప్పి ఐ గేవ్ మై 200%. అంటే లిటరల్గా అసలు నేను ఐ యూస్ టు స్టడీ లైక్ ఎనీథింగ్. సో అట్లా చదివాను అనమాట. సో అక్కడ నుంచి కొంచెం లైఫ్ అంటే నాకు అంటే ఐ వాజ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్. అక్కడ నుంచి సడన్గా ఇంటర్లో నేను టాప్ చేశాను అనమాట. సో ఐ వాజ్ ద కాలేజ్ టాపర్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్లో సెయింట్ జోసెఫ్ కాలేజ్ కర్నూల్లో. సో టాప్ చేసిన తర్వాత ఐ గాట్ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. ఓకే, నేను అనుకుంటే, నేను కష్టపడితే ఐ కెన్ డూ. సో ఐ నీడ్ టు వర్క్ హార్డ్, ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు వర్క్ హార్డ్ అని చెప్పేసి. సో అప్పుడు దాకా కూడా నాకు సిఏ గురించి నాకు ఏం తెలియదు. జస్ట్ ఇంటర్లో జస్ట్ బికాస్ ఎంపీసీ బైపీసీ నాకు కష్టం కాబట్టి ఐ హ్యావ్ డన్ ఎంఈసీ సో దట్ కనీసం డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏనో లేకపోతే లైక్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలని కూడా ఒక సైడ్ ఉండింది నాకు. సో దానివల్ల ఐ హ్యావ్ జాయిన్డ్ ఎంఈసీ అనమాట. సో ఏమైందంటే, సో అట్లా మంచిగా టాపర్ ఐ కంప్లీటెడ్. సో నాకు ఆల్రెడీ సెయింట్ జోసెఫ్ కాలేజ్లో నాకు ఇంటర్మీడియట్లో టీచ్ చేసిన వాళ్ళు లెక్చరర్స్ అందరూ తెలుసు. సో అదే కాలేజ్లోనే నేను డిగ్రీ కూడా జాయిన్ అయ్యాను అనమాట. సో డిగ్రీ ఏంటంటే, ఇంకా ఫస్ట్ డే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ అవర్ లెక్చరర్స్ హూ టీచర్స్ అకౌంటెన్సీ, సో ఆయన హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ సిఏ. సో దెన్ హీ టోల్డ్ ఓకే సిపిటి గురించి, దెన్ ఐపీసీసీ, దెన్ తర్వాత సిఏ ఫైనల్, ఎంత టెన్యూర్ పడుతుంది, అసలు ఏముంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి టు క్లియర్ ది ఎగ్జామ్స్ అని చెప్పి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఆ రోజు ఏమైందంటే, ఆయన ఫుల్ క్లాస్ చెప్పాక దెన్ హీ కేమ్ టు ఆల్ ది స్టూడెంట్స్ అనమాట. సో ఆయన మొత్తం సిఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఎక్కడి నుంచి ఏంటి అని. నేనైతే ఆల్రెడీ తెలుసు బికాస్ నేను అదే కాలేజ్లో ఉన్నాను అని చెప్పి. దెన్ హీ ఆస్క్డ్ మీ దట్ నువ్వు ఎందుకు సిఏ చూస్ చేసుకోలేదు, వై యూ డెంట్ జాయిన్ సిఏ. ఐ సెడ్ సార్ ఐ డోంట్ నో, ఐ మీన్ నో యూ ఆర్ సో గుడ్ ఎట్ అకౌంటెన్సీ. నాకు యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో అప్పటికే ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ అనమాట. సో అంత మంచి స్కోర్ వచ్చింది కదా, వై డోంట్ యునో థింక్ అబౌట్ సిఏ అనేలాగా హీ టోల్డ్ మీ. దెన్ ఐ సెడ్ ఓకే సార్, బట్ ఫీజు ఎంత అవుతుంది అంటే, నాకు ఫస్ట్ కన్సర్న్ ఫీజే ఉండింది. మరి ఎక్కువ ఫీజు అయితే వద్దు, ఫ్యామిలీని మళ్ళీ బికాజ్ మనం ఏది చేయగలుగుతామో లేదో తెలీదు. సో ఫ్యామిలీని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు అట్లా అనుకున్నాను అనమాట. అంటే దెన్ హీ సెడ్ ఫీజ్ చాలా నామినల్. తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పాను అనమాట, ఇట్లా ఒక సిఏ కోర్స్ ఉందంట. సో ఇట్లా సార్ చెప్తున్నారు, అది ఎట్లా మనకు మార్నింగ్ డిగ్రీ క్లాసెస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా సిఏ క్లాసెస్ ఉంటుంది. సో జాయిన్ అవ్వమంటున్నారు, మరి ఏంటి అని జస్ట్ చెప్పాను అనమాట. మా నాన్నకి ఏంటంటే, సరే కనీసం టైం వేస్ట్ చేయకుండా ఫుల్ డే తను ఆక్యుపైడ్ ఉంటుంది, ఎంత లేదనుకున్నా కూడా ఇప్పుడు కరెంట్ డిగ్రీ సబ్జెక్ట్స్కి ఇది రిలేటెడ్ అనమాట. సో వేస్ట్ అయితే కాదు, ఒకవేళ నేర్చుకున్నా కూడా ఇట్ విల్ యాడ్ టు హర్ డిగ్రీ నాలెడ్జ్ అనేలాగా హీ సైడ్ ఓకే. ఫస్ట్ సీరియస్గానే స్టార్ట్ చేశాను. బట్ దెన్ ఓవర్ ద పాయింట్ ఇది కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం లోడ్ ఎక్కువ పడుతుంది మనకు అన్నప్పుడు మేబీ ఇది మనకు అవ్వదు అనేలాగా అయిపోయిందనమాట. లిటరల్గా ఇంకా నేనే ఫిక్స్ అయిపోయాను, నా వల్ల ఏం అవ్వదు ఇది, డిగ్రీ వరకు ఓకే కానీ మేబీ దిస్ ఇస్ నాట్ మై థింగ్ అనేలాగా అనిపించింది. అండ్ ఐ డిడ్ నాట్ స్టడీ ఆల్సో. నేను చదవలేదు, ఏం చేయలేదు. 18 డేస్లో ఎగ్జామ్ అనమాట. సో ఇంకా క్లాసెస్ అన్నీ అయిపోయాయి. సో కోచింగ్ అయిపోయిన తర్వాత వీ వర్ సపోజ్ టు పే దట్ కోచింగ్ ఫీజ్ అనమాట. సో అప్పుడు ముందుగానే ఏం పే చేయలేదు, కోచింగ్ అయిపోయిన తర్వాతే ఇట్ వాజ్ సమ్ 6,000 రూపీస్ అనమాట. సరే ఓకే రేపు పే చేస్తాను అని వాళ్ళు కోచింగ్ అందరికీ ఇన్ఫామ్ చేశారు క్లాస్లో దట్ రేపు అందరూ మీ కోచింగ్ ఫీజు అయితే కట్టేయండి అట్లా కింద అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళి. సరే ఓకే అని చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నేను ఫీజు తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. దెన్
దే టోల్డ్ మీ దట్ నీ నుంచి మేము తీసుకోవట్లేదు అట్లా. ఐ వాజ్ లైక్ ఎందుకు అట్లా? లేదు, బికాజ్ ఎవరైతే నాకు అకౌంటెన్సీ గురించి హీ టోల్డ్ కదా, నీలో టాలెంట్ ఉంది, యూ షుడ్ రియలీ గివ్ ఇట్ ఎ ట్రై అన్న లెక్చరర్ మా ప్రిన్సిపల్తో మాట్లాడి, బికాజ్ నేను ఆల్రెడీ ఆ కాలేజ్లో ఐ టాప్డ్ దట్ కాలేజ్. ఐమ్ సో సారీ. యా, సో నేను ఆల్రెడీ ఆ కాలేజ్లో టాప్ చేసున్నాను. నేను చెప్పినందుకే తను జాయిన్ అయ్యింది. అండ్ షీ's అ వెరీ గుడ్ స్టూడెంట్. షీ కెన్ డెఫినెట్లీ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో ఒక మంచి టాలెంట్ ఉంది ఆ అమ్మాయికి, ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి దే డి నాట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. నాకైతే ఇంకా అసలు, బికాజ్ నేను అప్పటిదాకా సీరియస్గా తీసుకోలే. ఐ డి నాట్ స్టడీ ఎనీథింగ్. నాకు తెలియదు రాజా. కొన్ని క్లాసెస్ అయితే నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను, అసలు సరిగ్గా వినలేదు కూడా యాక్చువల్లీ. సో బట్ ఆ సార్ అలా చెప్పారు. సో మీ నుంచి అయితే ఫీజు వద్దు అని చెప్పి వాళ్ళు తీసుకోలేదన్నమాట. దే డి నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. అండ్ దెన్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దట్ కాలేజ్ యాక్చువల్లీ. దే డి నాట్ టేక్ మనీ అనమాట. ఇంకా నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది. 18 days మాత్రమే ఉంది ఎగ్జామ్కి. అండ్ వాళ్ళేమో నా మీద అంత ట్రస్ట్ పెట్టుకున్నారు. అరే నేనేంటి ఇలా చేసేసాను, అరే నేను చదివిండాల్సింది అంటే నాకు చాలా గిల్ట్ వచ్చేసింది అనమాట. అంటే ఒకరి ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు అనిపించింది. సో ఐ కుడెంట్ టేక్ దట్ యాక్చువల్లీ. బట్ 18 daysలో క్రాక్ చేయగలమా? ఐ డోంట్ నో బికాస్ చాలా కష్టం యాక్చువల్లీ. కొంతమంది కంటిన్యూస్గా చదివినా కూడా అది అవ్వదు. బట్ ఓకే, నెగటివ్గా మనం ఆలోచించొద్దు. మేబీ వీ కెన్ క్రాక్, వీ విల్ గివ్ అవర్ 100%. ఇఫ్ నాట్ ఆల్సో రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ ఎవరికైనా అపాలజైజ్ చేయాలి అంటే అది సార్కి అపాలజైజ్ చేయాలి వెళ్ళి అని అనుకున్నాను అనమాట. కానీ ఐ స్టార్టెడ్ రియలీ హార్డ్. ఆ 18 days అయితే నిజంగా రాత్రి పగలు కూర్చొని చదివాను. ఇంకా అంటే ఓకే, అంటే మ్యాక్సిమం అంటే ఉన్న టైంలో ఎంత బెస్ట్గా ట్రై చేయొచ్చు, ఎక్కడ స్కోర్ ఉంటుంది, వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈస్ మై వీక్నెస్, అంటే ఏ సబ్జెక్ట్స్లో నేను స్కోర్ చేయగలను. సో అవంతా కొంచెం అనలైజ్ చేసి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఎలా వచ్చాయి, ఏ ఫార్మాట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఐ డన్ గుడ్ అమౌంట్ ఆఫ్ జాబ్ అనమాట దేర్. సో నాన్న నేను హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ఐ గేవ్ మై అటెంప్ట్ అనమాట. ఐ డోంట్ నో ఇంకా నేను దాని తర్వాత ఎలా రాశాను ఏంటి అని పెద్దగా ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదు. ఐ వాజ్ జస్ట్ హోపింగ్ దట్ ఐ గేవ్ మై బెస్ట్. వాట్ ఎవర్ నేను చదివింది ఐ కుడ్ ప్రెజెంట్ ద బెస్ట్ దట్ వాస్ పాసిబుల్ బై మీ అనిపించింది ఆ షార్ట్ టైంలో. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ రిజల్ట్ డే అనమాట. రిజల్ట్ డే రోజు ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్ అనమాట. సో ఐ వెంట్ టు కాలేజ్కి వెళ్ళి దెన్ మధ్యాహ్నం ఉండింది రిజల్ట్. సో మా క్లాస్లో అప్పటికి ఒక అబ్బాయి ఉండే. సో ఆ అబ్బాయి ఆల్రెడీ అందరి హాల్ టికెట్ నంబర్స్ తీసుకొని హీ కెప్ట్ అనమాట విత్ హిమ్, అందరిది చూసి చెప్తాను అనేలాగా. అండ్ దెన్ సడన్గా క్లాస్ మధ్యలో హీ టుక్ మై నేమ్ సేయింగ్ దట్ యూ క్లియర్డ్ యువర్ సిపిటి. ఐఎమ్ లైక్ వావ్ డిడ్ ఐ రియలీ? అండ్ 2-3 times I started asking him, నిజంగా క్లియర్ అయిందా, ఇంకొకసారి చూడాలి. యా యూ క్లియర్డ్, యూ గాట్. సో అవుట్ ఆఫ్ 200 I got 118 marks అనమాట. సో 100 వస్తే పాస్ యాక్చువల్లీ. సో 118 మార్క్స్ అయితే 118 ఓకే. సో 118 మార్క్స్ వచ్చాయి నీకు అన్నప్పుడు ఇంకా నేను ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట. హీ వాస్ దేర్. ఐ సెడ్, సార్ ఇట్లా క్లియర్ అయిందంటే he was very cool. He said that I know you will clear. No, నాకు అసలు డౌటే లేకుండే. I knew that you will come with this news అని చెప్పి. I got really emotional అనమాట. That was the best moment. ఎందుకంటే అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. దట్ వాజ్ హోల్ థింగ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో అట్లా దట్స్ హౌ మై సిపిటీ సిఏ జర్నీ స్టార్టెడ్. సిపిటీ అయితే అయిపోయింది. సో సిపిటీ ఇప్పుడు అసలు సినిమా అంటారు కదా, సో ఇట్ వాజ్ లైక్ దాట్ అనమాట. సో సిఏలో జస్ట్ నేను డెప్త్ వెళ్ళను బికాజ్ చాలా జనరల్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి. 3 phases ఉంటాయండి. ఒకటి సిపిటీ ఉంటుంది, విచ్ ఈజ్ లైక్ ప్రిలిమినరీ అనుకోండి, ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ లాగా. దెన్ తర్వాత ఐపీసీసీ ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఒక సెమీఫైనల్ లాగా అనుకోండి. అండ్ సిఏ ఫైనల్ ఇస్ ఎ ఫైనల్ అనమాట. ఐపీసీసీ కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఫైనల్ అటెంప్ట్ చేసే లోపల ఒక సెటన్ పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్, వేరే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కింద ఇంటర్న్షిప్ కూడా చేయాలన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ బీ ఎలిజిబుల్ టు రైట్ యువర్ ఎగ్జామ్స్ అనమాట. మాస్టర్స్ అకాడమీలో అప్పుడు దే జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ అనమాట సిఏ కోర్స్. సో ఇది అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఉంటుంది. సో అక్కడ ఐ స్టార్టెడ్ టేకింగ్
ఐపీసీసీ క్లాసెస్ అనమాట. సో రాజశేఖర్ సార్, ఆయన పేరు రాజశేఖర్ సార్, అండ్ ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ అ లాట్ అనమాట. బికాజ్ నాకు చాలా చాలా మట్టుకు నన్ను బాగా గైడ్ చేసి హీ రియలీ గైడెడ్ మీ సో వెల్ త్రూ అవుట్ మై జర్నీ. నేను ఐపీసీసీ ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. సో అట్లా ఐపీసీసీ ఫస్ట్ నేను ఒక గ్రూప్ రాశాను. ఐపీసీసీలో ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది. సో గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మాస్టర్స్ అకాడమీలో ఫస్ట్ నేను గ్రూప్ 1 తీసుకొని గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 1 క్లియర్ చేశాను. సో ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది గ్రూప్ 1 కూడా. సిమిలర్గా మళ్ళీ సెకండ్ గ్రూప్కి మళ్ళీ సెపరేట్గా కోచింగ్ తీసుకొని మళ్ళీ ఆ 4 సబ్జెక్ట్స్ మళ్ళీ అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను అనమాట. సో స్మూత్గానే వెళ్ళింది బికాస్ ప్యారలల్గా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ప్యారలల్గా సిపిటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాను. సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఐపీసీసీ 1 కంప్లీట్ చేశాను. థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు ఐపీసీసీ 2 కంప్లీట్ చేశాను. సో డిగ్రీ అయ్యేసరికి నేను సిఏలో బోత్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రెండు కూడా కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైం బయటకు వచ్చాను అనమాట. అండ్ దెన్ ఇంటర్న్షిప్ వెంట్ ఫర్ సమ్ టైమ్. ఇంకా ఫైనల్కి కూడా నేను మళ్ళీ కర్నూలులోనే సర్చ్ చేశాను, బట్ ఫైనల్ ఇంకా అప్పుడు ఎవరు ఇవ్వట్లేదు అనమాట. సో దేవర్ నో కోచింగ్ ఇన్ కర్నూలు ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఓకే, ఇంకా చాయిస్ లేదు. బెస్ట్ ఎక్కడ సిఏ ఫైనల్ ఎక్కడ బాగుంటుంది అన్నప్పుడు చాలామంది చెన్నై సజెస్ట్ చేశారు అనమాట. చెన్నై ఇస్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ సిఏ. సో దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు చెన్నై ఫర్ సిఏ ఫైనల్ అనమాట, నా స్టడీస్ కోసం. సో అక్కడ ఒక 5 months కోచింగ్ అనమాట. సో వాళ్ళు అగైన్ సిఏ ఫైనల్లో కూడా 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అన్ని 8 సబ్జెక్ట్స్కి కలిపి లిటరల్గా మార్నింగ్ అండి చెన్నైలో 5:45కి క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ నైట్ అనమాట. అంటే లిటరల్గా యూ విల్ బీ హియరింగ్ బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి, దెన్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకేం కనెక్ట్స్ ఉండదు అనమాట ఇన్స్టిట్యూట్తో, డౌట్స్ అట్లా ఇట్లా అని చెప్పి పెద్దగా. సో ఇట్స్ ఆల్ లైక్ సెల్ఫ్ స్టడీ అనమాట ఇంకా ఫైనల్కి వచ్చేసరికి. దెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్. I took some time for preparation అనమాట, అండ్ దెన్ ఐ గేవ్ మై ఫస్ట్ అటెంప్ట్. నేను ఐపీసీసీ యాక్చువల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా సెపరేట్గా రాశాను, బట్ ఫైనల్కి వచ్చేసరికి ఐ వాంటెడ్ టు గివ్ ఆల్ ఇన్ వన్ గో. అండ్ రిమెంబరింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ వాజ్ అ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. అంటే ఎప్పటికప్పుడు సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్, మళ్ళీ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ గుర్తుండదు అనమాట. సో ఇట్ వాజ్ రియలీ టఫ్. ఐ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. సో అండ్ ఐ గేవ్ మై ఫస్ట్ అటెంప్ట్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐ గాట్ ఫెయిల్డ్. ఇండివిజువల్గా సబ్జెక్ట్స్లో పాస్ అయ్యాను, కానీ నాకు అగ్రిగేట్లో పోయింది. లైక్ మనకు అన్ని సబ్జెక్ట్స్ కలిపినప్పుడు ఇంత టోటల్ అనే ఉంటుందన్నమాట. సో అది రావాలి. సో అది నాకు రాలేదు. అండ్ ఐ లాస్ట్ విత్ సమ్ లైక్ 10-12 మార్క్స్ అంతే, నాట్ మోర్ దెన్ దట్. క్రైడ్ లైక్ హెల్ అనమాట ఆ రోజు. నేను చాలా అంటే చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఐ ఈవెన్ సా పీపుల్ బిహేవింగ్ విత్ మీ డిఫరెంట్లీ ఆఫ్టర్ మై ఫెయిల్యూర్ అండ్ ఆల్, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఒక 2 days అయితే ఐ కైండ్ ఆఫ్ టుక్ టైమ్, కొంచెం ఏడవడం అన్నీ అయిపోయాక. దెన్ ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఐల్ అగైన్ ట్రై, ఐల్ వర్క్ మోర్ హార్డర్. అంటే నేను అనలైజ్ చేసుకున్నాను అనమాట. నేను రాసిన పేపర్స్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఒక స్టాండర్డ్ ఆన్సర్స్ ఏంటి, వాట్ వాజ్ దేర్ ఎక్స్పెక్టేషన్ అండ్ వేర్ డిడ్ ఐ గో రాంగ్. ఐ కైండ్ ఆఫ్ అనలైజ్డ్. దెన్ ఓకే, ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి. సో అలా మల్టిపుల్ థింగ్స్ నేను మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే సమ్వేర్ ఐ హ్యాడ్ ద నాలెడ్జ్, బట్ నాకు అది ఎక్స్ప్రెస్ చేయడం వైల్ రైటింగ్, సమ్వేర్ ఐఎమ్ lacking in that writing. So expression is the problem. So I need some guidance on that అనిపించింది. ఇందాక రాజశేఖర్ సార్ అన్నా కదా ఐపీసీసీ నేను కర్నూలులో చదివానని. ఐ అగైన్ వెంట్ బ్యాక్ టు హిమ్ డ్యూరింగ్ మై సెకండ్ అటెంప్ట్ అప్పుడు. సో అంటే నేను ఫస్ట్ ఫుల్ ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఇంకా 1 monthలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. నాకేమనిపిస్తుంది అంటే రైటింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్ అట్లా అని చెప్పి. సో ఆయన ఏం చేశారంటే ఈ 8 papers లైక్ ఆల్టర్నేటివ్ డేస్ అనమాట. సో ఆల్టర్నేటివ్ డేస్ లాగా ఆయన దగ్గర సో ఆయన ర్యాండమ్గా ప్రీవియస్ ఇయర్స్ ఏదో ఒక క్వశ్చన్ పేపర్ నాకు ఇవ్వడం. సో దాని తర్వాత సో ఆయననే నా కోసం ఒక క్వశ్చన్ పేపర్ అలా సెట్ చేసి దెన్ యూస్ టు గివ్ మీ. నేను వెళ్ళి 3 hours ఆయన దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేదాన్ని అనమాట. ఆయన దగ్గర అన్నీ రాశాను. హీ గేవ్ మీ హిస్ ఫీడ్బ్యాక్, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏంటి తప్పులు ఉన్నాయి. ఐఎమ్ రియలీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నిజంగా. అంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఇలా ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అనమాట. సో యునో పేరెంట్స్ ఆల్వేస్ దేర్, బట్ యునో లెక్చరర్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. నేను ఎప్పుడు అనుకుంటాను దట్ ఈరోజు
ఆయన చెప్పినవన్నీ ఇట్ రియలీ హెల్ప్. నాకు ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్ రాస్తున్నప్పుడు నేను ఆయన తలుచుకున్నాను అనమాట. అరే సార్ ఇది చెప్పారు అని చెప్పి. అండ్ ద థింగ్ ఈస్, లాస్ట్ డే ఎగ్జామ్ రాశాక ఆయన దగ్గర సారీ అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ వచ్చారనమాట. సార్ మీరు ఫీజు చెప్పలేదు ఎంత అంటే, అప్పుడు ఆయన చెప్పారనమాట, ఇట్స్ ఇస్ ఎ వెరీ గుడ్ గర్ల్. నేను అసలు ఫీజు కోసం కానీ ఛార్జ్ చేయాలని తనని గైడ్ చేయలేదు. తనకు నాలెడ్జ్ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ తనకు ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల ఐఎమ్ షూర్ షీ విల్ బీ ఏబుల్ టు క్లియర్ అండ్ ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు డూ ఫర్ హర్ అన్నారనమాట. అండ్ హీ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఆ రోజు. సిఏ ఫైనల్ టైంకి లక్కీగా కర్నూలు సెంటర్ వచ్చేసింది కూడా అప్పటికే. సో ఐ కైండ్ ఆఫ్ గేవ్ మై ఎగ్జామ్స్. అన్ని ఎగ్జామ్స్ బాగా ఇచ్చాను. అండ్ దెర్ వాజ్ వన్ సబ్జెక్ట్ అనమాట, దాంట్లో ఐ డిడ్ నాట్ గివ్ ప్రాపర్లీ. నాకు తెలిసిపోయింది దట్ నేను ఇవ్వాలి. అంటే నేను మ్యాక్సిమం అటెంప్ట్ చేశాను, అన్ని అటెంప్ట్ చేశాను. బట్ ఐ నో దట్ నేను సరిగ్గా ఆ పేపర్ ఇవ్వాలి అని చెప్పి ఆ పేపర్ రాసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫుల్ ఏడ్చాను అనమాట. సో చాలా ఏడ్చాను. యాక్చువల్లీ ఆ పేపర్ తర్వాత నాకు ఇంకా 3 పేపర్స్ ఉండే టు కైండ్ ఆఫ్ రైట్. సో మా ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగారు, ఎట్లా రాసావు ఏంటి అది ఇది అన్నప్పుడు ఓకే అని చెప్పి అన్నాను. బట్ రూమ్కి వచ్చాక ఇంకా ఫుల్లీ ఏడవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు మళ్ళీ హోప్ పోయింది ఆ పేపర్ మీద. ఇంకా ఒక పేపర్ పోయిందంటే మళ్ళీ గ్రూప్ పోతుంది, అన్లెస్ అంటే ఏదన్నా ఎగ్జామ్షన్ వస్తే తప్ప. సో ఇంకా చాలా ఏడుపు వచ్చేసింది, ఫుల్ ఏడ్చాను. దెన్ మై ఫాదర్ టోల్డ్ దట్ లేదు, ఏం పర్వాలేదు, నువ్వు మళ్ళీ నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. సో అట్లా భయపడకు, నువ్వు ధైర్యంగా రాయి, ఇది సరే ఓకే ఏదైతే అది అయింది అని చెప్పి ఇంకా ఇంట్లో అమ్మ నాన్న కొంచెం ధైర్యం చెప్పేసరికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూర్చొని ఇంకా తర్వాత ఎగ్జామ్స్ కన్నీ ప్రిపేర్ అయ్యి అవన్నీ బాగా రాశాను అనమాట. సో అలా కంప్లీట్ చేసి వచ్చాను. సో మొత్తం 8 పేపర్స్ కదా, ఆ ఒక్క పేపర్ అయితే గ్రూప్ అయిపోతుంది, అదొక్కటి అవ్వకపోతే అవ్వదు. సరే ఇంకేదైతే అది అయింది, సరే మనం రాసాము, ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఏదేమైనా తర్వాత చూసుకుందాము అని అనుకున్నాను. ఇంకా మళ్ళీ రిజల్ట్ టైం వచ్చింది అండ్ ఫుల్ టెన్షన్ నాకు. యాక్చువల్లీ రేపు రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు 1 day బిఫోర్ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు అనమాట. సో మేము ముగ్గురం తిరుపతి వెళ్ళాము. యాక్చువల్లీ కొండెక్కి వెళ్ళాము. సో కొండెక్కి దర్శనం కంప్లీట్ చేసుకొని రిజల్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ నేను కర్నూలు వచ్చాను అనమాట. దెన్ ఇంకా దేవుడికి ఇంకా మొక్కి స్నానం చేసి ఇంకా మధ్యాహ్నం ఒక 12:30, 1 o'clock ఆ టైంకి రిజల్ట్ రిలీజ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ చూశాను అనమాట. సరే ఓకే. సో ఇంకా ఫుల్లీ టైర్డ్ అయిపోయాను అనమాట. నేను ఇంకా దేవుని ఒకటే కోరుకున్నాను, నా వంతు ఐ గేవ్ మై బెస్ట్, నేను చాలా కష్టపడ్డాను, ఇంకా నీకే వదిలేస్తున్నాను అనుకొని ఇంకా ఐ కైండ్ ఆఫ్ టుక్ అ స్మాల్ న్యాప్, మంచిగా నిద్రపోయాను. అండ్ దెన్ సడన్లీ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. సో తన పేరు అన్వేష. షీ కాల్డ్ మీ అనమాట. She called me and said that you cleared CA final. I'm like, are you serious? You cleared, Manmai, congratulations. She was the first one to tell me that CA Manmai Bevana Sankar. I was like so happy, shivering actually. ఇప్పుడు నాకు చెప్తుంటే కూడా I think I can feel that emotion. ఫుల్లీ షివరింగ్ అయిపోతున్నా. ఐ వాజ్ ఆస్కింగ్ అగైన్, మళ్ళీ చూడు. షీ వాజ్ లైక్ లేదు కరెక్ట్గానే చూశాను. దెన్ నేను ఒక సబ్జెక్ట్ సరిగ్గా రాలేదన్నా కదా, ఐ ఆస్క్డ్ వాట్ వాజ్ దాట్ స్కోర్ అని చెప్పేసి. జనరల్గా ప్రతి సబ్జెక్ట్కి పాస్ మార్క్ వచ్చేసి 40 అనమాట. అండ్ ఆ సబ్జెక్ట్లో ఐ గాట్ ఎగ్జాక్ట్లీ 40. ఒక్క మార్క్ పోయి ఉంటే కూడా I would have again failed the entire final anamata. Went to my father and I told him that I cleared, and he was just so happy anamata. So yeah, intlo vallandaru happy, everything ended happy. Ala final ga aithe end ayindanamata. సో చాలా కట్ షార్ట్ చేద్దాం అనుకున్నా కూడా బాగా లాంగ్ అయిపోయింది వీడియో. సో ఇంకా డీటెయిల్డ్గా అంటే మీలో ఎవరికన్నా కోర్స్ గురించి లేకపోతే క్లాసెస్ గురించి, బికాజ్ ఐ డోంట్ నో, బికాజ్ ఊరికే ఆడియన్స్ ఉన్నారా, రిలేట్ చేసుకునే ఆడియన్స్ ఉన్నారా లేదు నాకు తెలీదు. సో బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అండి. డెఫినెట్గా ఐ విల్ డూ వన్ సెపరేట్ వీడియో ఫర్ దాట్. యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. And I'm sorry for that emotional thing. Thank you so much, and I feel really happy that finally I'm able to share this story with you. Bye.